చిత్తానుసారంగా మనం ఎప్పుడైతే వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటామో మరి దేవుడు అద్భుత కార్యాలు మన ఎడల జరిగిస్తాడు. మనము ఎలా ప్రార్థన చేయాలా మనకందరికీ తెలిసి ఇందాకనే చదువుకున్నాం కదా, విసుకక ప్రార్థించాల, విసుకక ప్రార్థించాల. మనకు ఇంతకుముందు అన్ని వాక్యాలు ఉండేవి, ఎడతెగక ప్రార్థించాల. అంటే దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఈ కడవరి గడియలో మనం ఏమాత్రం సమయము వ్యర్థం చేయొద్దండి. ఎందుకంటే ఏ కొంచెం సమయము నువ్వు వ్యర్థం చేసినా మరి సాతాను వాడు గర్జించు సింహం వలె వాడు తిరుగుచున్నాడు. ఎందుకు? మనల్ని పట్టుకోవడానికి. దేవుడు ఎంత ఇష్టపడుతున్నాడో, దేవుని రాజ్యం నిమిత్తము దేవుని ప్రజలైన వారు ఎంత సంఘ కాపర్లు ప్రయాసపడుతున్నారో అంతకంటే ఎక్కువగా సాతాను ప్రయాసపడుతున్నాడు. ఎందుకో తెలుసా? వాడు దినము రాత్రి కోట్లు ఉన్నాయి అక్కడ కదా. మరి ఇక్కడ దేవుడు మనల్ని పరిశుద్ధమైన జీవితం జీవించడానికి దేవుడు మనకెన్నో అవకాశాలు ఇచ్చి మనకు రక్షణ ఇచ్చి చీకటిలో నుండి వెలుగులోనికి మనల్ని నడిపించిన దేవుడు ఎన్నో విధాలుగా మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. మొదటిగా ఒక చిన్న వాక్యం చదువుకుందాం దయచేసి. మరి ఇక్కడ యబ్బేజు ప్రార్థన చాలామంది తెలుసు. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము ఓన్లీ 10వ వచనం చదువుకుందాం. యబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెడుతున్నాడు. ఏం చేస్తున్నాడండి? మొరపెడుతున్నాడు. విసుకక ప్రార్థన చేయడం వేరు, మొరపెట్టడం వేరు. దేవుని సన్నిధిలో మొరపెట్టడం అనగా నీ హృదయాన్ని దేవునికి సమర్పించి నువ్వు బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, వేదనతో ఉన్నప్పుడు నువ్వు మొరపెడతావు. ప్రార్థించడం వేరు, విసుకక ప్రార్థించడం వేరు, మొరపెట్టడం వేరు. మొరపెట్టడం అనగా నీ పూర్ణ హృదయంతో, నీ ఆత్మతో, నీ శక్తితో, నీ బలముతో దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటావు. మరి ఇక్కడ యబ్బేజు ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? అసలు వాళ్ళ తల్లి అంటుంది, నేను ఇతనిని వేదనతో కన్నాను. ఏమంటుంది తల్లి? యబ్బేజుకు అర్థమైందో తెలుసా? వేదన. ఏం పేరు పెట్టుకుంది? మనం అందరము ఆనందము, సంతోషము కదా. కనీసం పిలుస్తేనన్నా మనం సంతోషంగా ఉంటామేమో. హల్లెలూయా. అందుకే కుటుంబాలలో దీవెన, ఆనందము, సంతోషము, సమాధానము పేర్లు పెడతారు, అవునా? కానీ ఈ తల్లి తన సమస్యను చూసుకొని తన కుమారుడికి వేదన అని పేరు పెట్టిందండి. యబ్బేజు అంటే వేదన. కానీ ఆ కుమారుడు ఆ వేదనను సంతోషంగా మార్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా తల్లి వేదన అని పేరు పెట్టింది కాబట్టి నేను అందులోనే మునిగిపోతాను అనుకోలే. ప్రార్థన చేస్తున్నాడు, మొర పెడుతున్నాడు. దేవా, నేను వేదనకరమైన జీవితం జీవించకూడదు. నా తల్లి ఆ పేరు పెట్టిందేమో, కానీ నువ్వు దీవించే దేవుడు, అందుకే మొర పెడతా ఉన్నాడు. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. ఏమంటున్నాడండి? క్వైట్ ఆపోజిట్ టు ద వర్డ్ కదా. తల్లి వేదన అని పేరు పెడితే కుమారుడు ఏమడుగుతున్నాడో తెలుసా? మొర పెడుతున్నాడు, దేవా నన్ను ఆశీర్వదించు. నిశ్చయముగా ఏమంటున్నాడు? ఖచ్చితంగా. నా తల్లి అన్నది నేను వేదనతో ఉంటానని, కానీ నేను ఉండనయ్యా. నువ్వు ప్రేమించే దేవుడు, నువ్వు ఆశీర్వదించే దేవుడు, నువ్వు బలపరిచే దేవుడు, నా సమస్యను తొలగించే ఇశ్రాయేలీల దేవా, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించేదేవు. ఏమన్నాడండి? ఈరోజు మీరు అంటున్నారా? సమస్యలు చూసి ఏమంటారు? నిజంగా దేవుడు ఆశీర్వదిస్తాడా? నిజంగా మా డాడీని బాగు చేస్తాడా? తప్పకుండా బాగు చేస్తాడు. రిఖరాంద రాబా నీకులు రాంద రాబా. జీసస్, హల్లెలూయా. మన దేవుడు ప్రేమించే దేవుడు, మన కోసమే సమస్తాన్ని వదులుకున్నటువంటి దేవుడు. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించదవని తన నోటితో ఒప్పుకుంటున్నాడు. తల్లి ఏమన్నది? నేను వేదనతో అతన్ని కన్నాను కాబట్టి వేదన యబ్బేజు అని పేరు పెట్టుకుంది, కానీ కుమారుడు దాన్ని జయించేశాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో శోధనలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు. నువ్వు వేదనతో ఉంటే దేవుడు అంటున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తా. నీ నోటితో నువ్వు చెప్పు, ప్రభువా నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదిస్తానన్నావు.
యబ్బేజు ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన వినడా? నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. మార్పు లేని దేవుడు అండి. అప్పుడు ఒకే రీతిగా ఉన్నాడు, ఇప్పుడు అదే విధంగా ఉన్నాడు. నీ వేదన ఉందా? దేవుణ్ణి అడుగు. నిశ్చయంగా నీవు నన్ను ఆశీర్వదించెదవు, నా సరిహద్దును విశాలపరిచి. చూడండి ఎంత అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు తెలుసా. నాకు ఆ వాక్యం విన్న తర్వాత అనిపించింది, నిజంగా చాలామంది మాకు శోధనలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, శ్రమల్లో ఉన్నాము, ఇరుకుల్లో ఉన్నాం. ఎస్, ఈ కాలం అదేనండి. ఇది కడవరి గడియ. ఎవరైతే స్థిరమైన విశ్వాసం కలిగి దేవుల్లో స్థిరపరచబడి ఉంటారో వాళ్ళు నిలిచి ఉంటారని దేవుని వాక్యంలో ఉంది. మరణం మట్టుకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తా. హల్లెలూయా. మరి యబ్బేజు అంటున్నాడు, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి రెండవదిగా నా సరిహద్దులను విశాలపరచు. హల్లెలూయా. ఎంత మంచి ప్రార్థన చేస్తున్నాడు కదా. మా మమ్మీ నాకు ఈ పేరు పెట్టింది, ఇక నేను ఇట్లాగే ఉంటా, నా జీవితం ఇలానే ఉంటుంది అనుకుంటున్నాడా? లేదండి, దానికి ఆపోజిట్గా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నీకు కనబడే పరిస్థితిని చూసి నువ్వు భయపడకో, నువ్వు కూడా యబ్బేజులాగా ప్రార్థన చేయి. యబ్బేజులాగా ఆన్సర్ దేవుని సన్నిధి నుండి పొందుకో, దేవుడు ఇస్తాడు. మనకు కూడా ఇచ్చే దేవుడు. యబ్బేజుకు ప్రార్థనే వింటా అని చెప్పలే. నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా. శ్రమలో నువ్వు నాకు మొరపెట్టు, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నువ్వు నా సాక్షి బిడ్డగా నిలబడతావు అంటాడు. హల్లెలూయా. నీవు సాక్షి బిడ్డగా ఉంటే ఎవరికి ఘనత తెలుసా? దేవునికే ఘనత. కాబట్టి దేవుడు నిన్ను తప్పకుండా దీవిస్తాడు. నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి. ఏమంటున్నాడో తెలుసా? సరిహద్దులన్నీ విశాలపరచుదేవా. మరి అలాగే ఏమంటున్నాడంటే నీ చేయి నాకు తోడుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని హస్తం చాలా గొప్పదండి. ఆయన దక్షిణ హస్తం పట్టి నిన్ను కనుక నడిపిస్తే అన్నీ విజయకరమైన జీవితాలే, అన్నీ దాటగలుగుతావు, అన్ని శ్రమలు విజయవంతంగా నువ్వు సాగగలుగుతావు. హల్లెలూయా. నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా. ఎంత అద్భుతం అండి, చక్కని పాయింట్స్ ఇక్కడ. మరి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము, నన్ను తప్పించుము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేం అడుగుతున్నాడో తెలుసా? సరిహద్దులు విశాలపరచడమే కాదు, నీ దయగల హస్తము నాకు గనక తోడుంటే ఏమంటున్నాడు? ప్రతి కీడు నుండి నీవు నన్ను తప్పిస్తావు. ఏ కీడు మీకు వచ్చింది ఇప్పుడు? శ్రమలున్నాయా? బాధలున్నాయా? అనారోగ్య పరిస్థితుల, అప్పుల పరిస్థితుల? ఈ కీడులన్నీ తెచ్చేవాడు ఎవడో తెలుసా? వాడే. నిన్ను అందులో ముంచేసి దేవుని సన్నిధికి రాకుండగా, దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుణ్ణి మహిమపరచకుండగా, గుర్తు చేసుకోకుండగా నిన్ను నిరుత్సాహపరచేవాడు. వాటినన్నిటినీ జయించే శక్తి నీ నోటిలోనే ఉంది. హల్లెలూయా. నీ నోటి ద్వారా ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో వాడు పారిపోతాడు. నువ్వెంతవరకు అయితే నువ్వు సైలెంట్గా ఉంటావో నీ పక్కనే ఉంటాడు. ఎందుకో తెలుసా? వాడికి తెలుసు నీ వీక్నెస్, నువ్వెక్కడ బలహీనంగా ఉన్నావో బాగా తెలుసు. హల్లెలూయా. మరి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దానిలో నుండి తప్పించగలిగిన శక్తిమంతుడండి మన దేవుడు. మీరు ఒకసారి యేసయ్య యొక్క ఆయన పొందినటువంటి గాయములను ఒకసారి చూడండి. ఇంతవరకు మనం ఆరాధిస్తుండగా దేవుని గాయాలన్నీ కూడా మన మందిరంలో మరి యేసయ్య కనబడుతున్నాడండి. ఆయన శరీరం అంతా కూడా దున్నబడి మరి ఆ రక్తము ప్రవహించినట్టుగా నేను చూశాను. మీరు ఆరాధిస్తుండగా మీరు ఎవరిని చూస్తున్నారో నాకు తెలియదు, కానీ మన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన అద్భుత కార్యాలు చేయడానికి ఇక్కడే ఉన్నాడు. మీరందరూ చూడగా మీ మనోనేత్రాలు తెరవబడితే మీరు చూస్తారు. ప్రేమన బిడ్డలారా, దేవుడు అంటున్నాడు ఇక్కడ, యబ్బేజు అంటున్నాడు, కీడు నుండి నన్ను తప్పించగలిగిన శక్తిమంతుడవు నువ్వే. హల్లెలూయా. ఈరోజు నువ్వు నమ్ముతున్నావా? నా అప్పుల నుంచి తప్పించగలిగిన శక్తిమంతుడు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నమ్ముచున్నావా? అయితే తొలగించుకుంటావు. దేవుడు నీకు మార్గము తెలియజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుణ్ణి అడుగు, ప్రభువా ఇన్ని భయంకరమైన పరిస్థితుల్లో నేనున్నాను, నాకు మార్గము తెలియజేయి ప్రభు అని ఒక్క మాట అడుగు. తప్పకుండా దేవుడు నీకు ద్వారాలు తెరుస్తాడు. ఏ మార్గంలో నువ్వు వెళ్ళాలో దేవుడు చూపిస్తాడు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే మాత్రం దేవుని సహాయం నీకు దొరకదండి. హల్లెలూయా. చదవమ్మా. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. చూసారా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాడు. హల్లెలూయా. ఇచ్చాడా లేదా? ఏమేమి అడిగాడు చెప్పాలా? మీరే చెప్పాలి నాకు ఇప్పుడు. ఫస్ట్ ఏమన్నాడు? నిశ్చయముగా ఖచ్చితంగా నాకు ఆశీర్వాదం కావాలా? అడగండి. మన దేవుడు ఆశీర్వదించే దేవుడే. ఆదికాండంలో 1వ అధ్యాయం 28వ వచనం ప్రతిసారి మీకు చెప్తాను. ఏమని? దేవుడు అంటాడు, భూమిని నిండించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని మీరు లోపరుచుకోండి. భూమి పైననే నీకు అధికారం ఇచ్చిన దేవుడు, నిన్ను ఆశీర్వదించిన దేవుడు. హల్లెలూయా. మరి దేవుడు అంటున్నాడు ఇక్కడ, మరి ఆయన చేసిన మనవి దేవుడు ఆలకించాడా లేదా? ఆలకించాడా? మరి ఈరోజు మన మనవి ఆలకించడా? మన ప్రార్థన ఆలకించడా? నీకు ఆ నమ్మకం లేదా? మన దేవుడు అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు అండి. అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తాడు. ఆయనలో వ్యత్యాసము లేదు. కానీ నీవు రిసీవ్ చేసుకునే పద్ధతిని బట్టి, నువ్వు వాక్యముని ఎలా రిసీవ్ చేసుకుంటున్నావో దాని వలన నువ్వు ఫలము పొందుకుంటావు. ఒకవేళ నీ హృదయంలోనికి ఈ వాక్యము గనక వెళ్ళకపోతే దాని రిజల్ట్ నువ్వు చూడలేవు కదా. ఆదికాండము 1వ అధ్యాయం 28 ఒకసారి చూద్దాం. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు ఏమంటున్నాడండి? ఆశీర్వదించాడా లేదా? ఆశీర్వదిస్తాను అన్నాడా? చెప్పాలా? ఆశీర్వదించెను. ఆల్రెడీ కంప్లీటెడ్. ఆ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. హీ హ్యాస్ బ్లెస్డ్ అస్. మనందరినీ కూడా బ్లెస్ చేసేసాడు. బట్ మనం కొన్ని విధాలుగా దాన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. దాన్ని విశ్వసించాలి. మాకు ఆల్రెడీ దేవుడు మమ్మల్ని ఆశీర్వదించేశాడు. ఆ బ్లెస్సింగ్స్ నా కోసము నీ కోసము స్థిరపరచబడి ఉన్నాయి. కాబట్టి చదువు. ఎట్లనగా మీరు ఫలించి. ఏం కావాలంట? మనము ఉన్న చోటనే ఉండకండి, చేసే ఉద్యోగమే చేయకండి, డెవలప్ కావాలా. దేవుడు అంటున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది. ఏంటట దేవుని చిత్తము? ఫలించాలా, అభివృద్ధి పొందాలా, విస్తరించాలి. ఇక్కడే కాదు, ఎక్కడెక్కడో నువ్వు నీ బిజినెస్ డెవలప్ చేసుకో, నీ ఉద్యోగం డెవలప్మెంట్ ఉండాలి, నీ వ్యాపారం డెవలప్మెంట్లో ఉండాలి, నీ అగ్రికల్చర్ ల్యాండ్స్ డెవలప్మెంట్లో. ఇవన్నీ కూడా దేవుని చిత్తం అండి. మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? మరి ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నారా? దేనికోసము నేను ఇక్కడే ఆగిపోయాను, ఎందుకు ఇంకా నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను? విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇవి చేయాలంటే దేవునికి మనము విసుకకుండా ప్రార్థన చేయాలి. నేను కొన్ని వచనాలే నేను చదివి ముగించేస్తాను, ఎందుకంటే చెప్పడానికి నాకు ఇంకా సమయం లేదు. యబ్బేజు ప్రార్థన, దయచేసి మీరు అందరూ కూడా ఆ ప్రార్థన మళ్ళీ ఒకసారి చదువుకోనండి. యబ్బేజు ప్రార్థన చాలా అద్భుతమైన ప్రార్థన అండి. మన జీవితాలలో ఆ ప్రార్థన చేసుకోవాలి. రోజు మీరు చేయండి. దేవా, యబ్బేజు ప్రార్థించినప్పుడు ఆశీర్వదించావు కదా, అట్టి ఆశీర్వాదము నాకు రావాలా. ఆయన రివర్స్ చేశాడు కదా. తల్లి చెప్పిన మాటకు తన జీవితాన్ని మార్చేసుకున్నాడు. తల్లి అన్నది నేను వేదనతో నిన్ను కన్నాను అని, ఆ వేదన అనే పేరు పెట్టినా దాన్ని తుడిచేశాడు. ఏ విధంగా? ప్రార్థన ద్వారా. నీ జీవితంలో కూడా ఏవైనా నువ్వు చేయలేకపోతున్నావా? ప్రార్థన ద్వారా నువ్వు జయించగలవు. ప్రార్థన ద్వారా ప్రతి విజయము నీదే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందరూ యబ్బేజు ప్రార్థన, దయచేసి యబ్బేజు ప్రార్థన 1 దినవృత్తాంతములు 4వ అధ్యాయం 10వ వచనం అండర్లైన్ చేసుకొని దయచేసి మళ్ళీ ఒకసారి దాన్ని మీరు చదవాలని మనవి చేస్తున్నాను. మొదటిగా చెప్పాలి, మొదటి పాయింట్ ఏం అడిగాడు యబ్బేజు? నిశ్చయముగా దేవా నీవు నన్ను ఆశీర్వదిస్తున్నందుకు వందనాలని చెప్పండి. దేవునికి స్తోత్రం. ఇట్టి నిశ్చయత దేవుని సన్నిధిలో మీరు అడిగాడు,
కాబట్టి దేవుడు మీకు అట్టి ఆశీర్వాదము విడుదల చేయునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు చేయవలసిన విధంగా ప్రార్థన చేస్తూ దేవుని యొక్క ఆశీర్వాదములను మీరు రిసీవ్ చేసుకోనండి. మరి చూడండి ఇక్కడ, నిశ్చయంగా నీవు నన్ను ఆశీర్వదించెదవు, నా సరిహద్దులను విశాలపరచుము, నీ చేయి నాకు తోడుగా దయచేసి ప్రతి కీడు నుంచి విడుదల చేయుము అని ప్రార్థన చేశాడు కదా. చిన్న ప్రార్థన, సంతృప్తికైన ప్రార్థన. ఆశీర్వాదము, విశాలత, దేవుని యొక్క చేయి తోడు, కీడు నుండి విడుదల. హల్లెలూయా. ఏ కీడు నువ్వు ఈరోజు అనుభవిస్తున్నావు, దేవుడు వాటి నుంచి విడుదల చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి అట్టి విడుదల మనం పొందుకుందాం. దేవునికి స్తోత్రం. ఆదికాండము 32:26 చదవండి. ఆయన, దయచేసి ఇక్కడ మనం చూస్తున్నాము, యాకోబు రాత్రంతా దేవునితో పోరాటం చేశాడు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క కృపను పొందుకోవడానికి రాత్రంతా కూడా దేవుణ్ణి వదలకుండా పట్టుదలతో ప్రార్థన చేశాడు. నీ దీవెన నాకు కావాలి, నువ్వు దీవించే వరకు నేను నిన్ను వదలను ప్రభు అని రాత్రంతా పోరాటం చేసినట్టు ఈ వాక్యంలో ఉంది. చదవమ్మా. ఆయన తెల్లవారుచున్నది గనుక, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఎవరితో పోరాటం చేస్తున్నాడు? దేవునితో పోరాటం చేస్తున్నాడు. చెయ్యాలి, నువ్వు ప్రార్థనలో పోరాటం చెయ్యాలి. ఉదయకాల ప్రార్థనకు రావాలి, ఉదయకాల ప్రార్థన చెయ్యాలి. ఉదయాన్నే దేవుని నువ్వు కలుసుకుంటే దినమంతా నీకు ఆనందము, దినమంతా సంతోషము. హల్లెలూయా. దేవునితో పోరాటం చేయడం నేర్చుకుంటున్నావా? రాత్రంతా పోరాటం చేశాడు. ప్రభువా, నీవు నన్ను దీవిస్తేనే నేను నిన్ను వదులుతా. ఈరోజు అడుగుతున్నావా? నువ్వు అడుగు. ఉందా నీకు ఆ ధైర్యము? పోరాటం చేసే ధైర్యం ఉందా? చెయ్యు, దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఇంకా 28 వరకు చదువమ్మా. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని. హల్లెలూయా. పోరాటం చేసి తన పేరునే మార్చుకున్నాడు. ఆయన పేరు యాక్చువల్గా యాకోబు, కానీ దేవుడు ఏం చేశాడు? మనుషులతో పోరాటం చేశావు కదా. యాకోబు పోరాటం తెలుసా అండి మీకు? 14 సంవత్సరాలు మామ దగ్గర పని చేశాడు, గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఆ అధ్యాయం చాలా పెద్దగా ఉంటుంది, దేవుని చిత్తం అయితే నేర్చుకుందాం. అక్కడ 14 సంవత్సరాలు కూడా వాళ్ళ మామ దగ్గర పోరాటం చేసి మరి తాను వాళ్ళ పిల్లల్ని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు తన ఇంటికి వస్తుండగా అన్న దగ్గరికి రావాలంటే భయముతో, మరి నా అన్న ఏమంటాడు అని తాను భయముతో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో పోరాటం చేస్తాడు. పిల్లల్ని భార్యలను పంపించేసి ఆయన ఒక్కడే మిగిలి ఉండి రాత్రంతా దేవునితో పోరాటం చేస్తాడు. ఒంటరి ప్రార్థన అవసరమండి. ఏకీభవించి ప్రార్థించడము అవసరము. ఒంటరి ప్రార్థన నీకు బలమునిస్తుంది, నీకు శక్తినిస్తుంది, నీవు డెవలప్ అవుతావు. నీ మనసులో ఉన్నది దేవునితో నువ్వు విప్పి మాట్లాడే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. ఒంటరిగా పోరాటం చేశాడు. తన పిల్లల్ని, భార్యను అందరిని పంపించేసి తను మాత్రమే రాత్రంతా పోరాటం చేసి దేవుని సన్నిధిలో తన పేరునే మార్చుకున్నాడు. హల్లెలూయా. యబ్బేజు మార్చుకున్నాడా? అలాగే యాకోబు కూడా తన పేరును మార్చుకొని ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ స్థితిని మార్చగలిగిన దేవుడు, నీ గతిని మార్చగలిగిన దేవుడు, నీకు సమస్తము ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు మనకున్నాడండి. అయితే నువ్వు దేవుణ్ణి అడగడం నేర్చుకో, దేవుని సన్నిధిలో పోరాటము నేర్చుకో. చూడండి, విసుకకుండా ప్రార్థన చేయాలి. చూడండి, అలసిపోవద్దండి ప్రార్థనలో. అలసిపోవద్దు, విసిగిపోవద్దు.
సోలిపోవద్దు. 3 విషయాలు గుర్తుపెట్టుకోనండి. ప్రార్థించేటప్పుడు ఎప్పుడు కూడా అలసిపోవద్దు, విసుకవద్దు, సోలిపోవద్దు. అయ్యో నాకు దేవుడు సమాధానం ఇస్తాడో లేదో, అయ్యో నేను ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇన్ని రోజులుగా ప్రార్థన చేస్తున్నా, నాకు సమాధానం వస్తుందో లేదో అని ఈ డౌట్స్ నీ లోపల ఉండకూడదు. డౌట్స్ ఉంటే నీకు సమాధానం రాదండి. డౌట్స్ అసలే ఉండకూడదు. క్లియర్గా నువ్వు దేవుని సన్నిధిలో నువ్వెవరో తెలుసా? నువ్వు దేవుని కుమార్తెవు, కుమారుడివి. మరి నీకు డౌట్ ఎందుకు? పిల్లలు డౌట్తో అడుగుతారా తల్లిదండ్రులను? మా డాడీ ఇస్తాడో లేదో, మా డాడీ ఇస్తాడో లేదో, ఫీజు కడతాడో లేదో, డ్రెస్ ఇస్తాడో లేదో అనుకుంటారా పిల్లలు? ఎలా అడుగుతారు? డైరెక్ట్గా అడుగుతారు. నాకు అదే కావాలని అడుగుతాడు. అడుగుతాడా లేదా? అడుగుతాడు. ఈ లోకపు తల్లిదండ్రులమైన మనము వాళ్ళు అడిగిన వెంబడే, అడిగిన దానికంటే ఇంకా అద్భుతమైనది ఇస్తాం మనం కదా. వాడు ఒక్క డ్రెస్ అడిగితే 2 కొనిస్తాం. హల్లెలూయా. ఎందుకు ఇయ్యము? మనం తల్లిదండ్రులం కాబట్టి. పిల్లల విషయం ఏమనుకుంటామో తెలుసా? మనం చేసేది ఎవరి కోసము? మన పిల్లల కోసమే కదా. మనం చేసే ప్రతిదీ కూడా మన పిల్లలకు అనుభవించడానికే చేస్తున్నాం. మరి క్రియేషన్ అంతా కూడా ఎవరి కోసమో తెలుసా? నీ కోసము, నా కోసమే. ఈ సృష్టిని అనుభవించడానికి దేవుడు సృష్టిని మనకిచ్చాడు. హల్లెలూయా. దీనిపైన అధికారం కూడా ఇచ్చాడండి. అవునా కాదా? తల్లిదండ్రులు సంపాదించిన దానిపైన ఎవరికి ఉంటుంది అధికారము? పిల్లలకు ఉంటుంది. తల్లిదండ్రుల స్వాస్థ్యం అంతా కూడా పిల్లలదే. మరి ఈరోజు నీ పరలోకపు తండ్రి సృష్టిని సృష్టించాడు. ఈ ఆస్తి అంతా ఎవరిది? నీదే. ఎలా తీసుకోవాలో తెలియట్లేదు. అదే ప్రాబ్లం మనకి. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 33:3 చదవండి. నాకు మొరపెట్టుము. దయచేసి అన్ని అధ్యాయాల్లో మనం చదివేది మొరపెట్టడము, విసుకక ప్రార్థన చేయముడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. దేవుడు ఏమన్నాడు? ఇస్తా అన్నాడా లేదా సమాధానం? నువ్వు మొరపెడితే తప్పకుండా సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను. నీకు అర్థం కానీ తెలుసా? మనం అనుకుంటాం మనకు అన్నది ఏదో అర్థం కాదండి. దేవుడు ఆశ్చర్యకార్యం జరిగించేదాకా మనకు తెలియదు. ప్రార్థన చేస్తూనే ఉండండి, అద్భుత కార్యం జరుగుతుంది. ఎలా చేయాలో దేవునికి తెలుసు. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తానన్నాడా లేదా? నువ్వు మొరపెట్టినప్పుడు అవి తెలుసుకుంటావు. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీకేమీ తెలియదు. కాబట్టి నువ్వు మొరపెట్టడము నేర్చుకో. రెండవది యోహాను సువార్త 14:14. యోహాను సువార్త 14:14లో మొరపెట్టమన్నాడు. యబ్బేజు ప్రార్థన నేర్చుకున్నాము. అలాగే యాకోబు ఎలా మొరపెట్టాడో, ఎలా రాత్రంతా ప్రయాసపడ్డాడో నేర్చుకున్నాము. మొరపెడితే దేవుడు మనకు గూఢమైన సంగతులను బయలుపరుస్తానన్నాడు. యోహాను సువార్త 14:14లో నా నామమున నువ్వు ఏది అడిగినను నేను చేతును. హల్లెలూయా. నేను ఇదే చేస్తాను చెప్పలే దేవుడు. నా నామమున ఏమి అడిగినా చేస్తా. హల్లెలూయా. చేస్తానన్నాడు కాబట్టి ఏదో ఫ్లైట్ అడగకండి కదా. మనకు తెలుసు దేవుని చిత్తంలో మనకి ఏది అవసరమో అదే అడుగుదాం కదా. బియాండ్ ద లిమిట్స్ కదా. మనం ఎంతవరకు ఏది చేసుకోగలుగుతామో దేవుణ్ణి, నా నామంలో మీరు దేనిని అడిగినా నేను చేస్తా. హల్లెలూయా. మన దేవుడు చేసే దేవుడు అండి. అడగాల, పొందుకోవాలా, మొరపెట్టాలా, దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. ఇంకా చివరిగా ఒక్క మాట చదువుకొని ముందుకెళ్దాం. మత్తయి సువార్త 18:19 వచనం. మరియు మీలో ఇద్దరు. అప్పుడు మనం ఏం చేసాము? ఒంటరిగా ప్రార్థన చేసే వాళ్ళని చూసాం కదా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేయండి. కుటుంబ ప్రార్థనలో భార్య, భర్త, పిల్లలు కుటుంబ సమేతంగా ప్రార్థన చేయండి. ఏకీభవించి భూమి మీద దేన్ని అడుగుతారో పరలోకం నుండి దేవుడు అది మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా.
కుటుంబ ప్రార్థనలు చేయండి. ఇది కడవరి గడియ. దయచేసి అందరూ కుటుంబ ప్రార్థనలో ఉండండి. అలసిపోయినాము, మేమేం చేయలేకపోతున్నాం అని చెప్పకండి. కుటుంబ ప్రార్థనలు చేయండి. చివరిగా ఒక్క వాక్యం, 105వ దావీదు కీర్తన 8వ వచనం. 105వ దావీదు కీర్తన 8వ వచనం. ఇంకా కొన్ని ఉన్నాయి కానీ ఇక్కడికి చివరిగా మరి ప్రార్థన చేసుకుందాం. తాను సెలవిచ్చిన మాటను, దయచేసి దేవుడు అంటున్నాడు, నేను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసినటువంటి నిబంధన ఎంతవరకు గుర్తు చేసుకుంటాడట? 1000 తరముల వరకు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడో తెలుసా? దేవుణ్ణి మొరపెట్టండి, అలసిపోకండి, సొమ్మసిల్లకండి. దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు మనం స్వతంత్రించుకుందాం. అద్భుతమైన వాక్యముల ద్వారా మనం బలపరచబడ్డాం. మరి అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి స్తోత్రాలు. ఈ ప్రార్థన అనే విత్తనం, వాక్యం అనే విత్తనం దేవా వారి హృదయంలోకి వెళ్ళి, అయ్యా అది మంచి నేలలో పడ్డప్పుడు 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలించునని నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారము తండ్రి, ఇట్టి వాక్యము నానా ఎబ్బేజు చేసిన ప్రార్థన, యాకోబు చేసిన ప్రార్థన, మేము చేసే ప్రార్థన ఎలా ఉండాలో మేము తెలుసుకొని ఉన్నాము తండ్రి. కాబట్టి ఇట్టి ప్రార్థన మేము తెలుసుకొని ఉన్నాము. అలాంటి ప్రార్థన చేసి అయ్యా మా జీవితాలలో గొప్ప దీవెనలు పొందుకునే భాగ్యం దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి.